ఈరోజు నా డ్యూటీ కూడా నీ లవ్వర్ చేస్తున్నాడు. అలా పగడ్బందీగా ప్లాన్ చేసి వచ్చాను. నీ లవ్వర్ ప్రాణాలు కావాలంటే ఈరోజు నైట్ అందంగా రెడీ అయ్యి నా దగ్గరికి రా. నీకు శీలమే ఇంపార్టెంట్ అనుకుంటే ఈరోజు రాత్రి నీ లవ్వర్ మర్యాదగా నాతో ఒక్కసారి కమిట్ అయిపో. నీకు నీ లవ్వర్ అంటే ఇష్టమే కదా. వాడి ప్రాణాలు పోతాయంటే అప్పుడు భయపడతావు కదా. మొండితనంతో నీ లవ్వర్ ప్రాణాలు పోగొట్టుకుంటావో, కాంప్రమైజ్ అయ్యి 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నా కోరిక తీరుస్తావో నీ ఇష్టం. నీకు శీలమే ఇంపార్టెంట్ అనుకుంటే ఈరోజు రాత్రి నీ లవ్వర్ ఎస్, నాకు తెలుసు నువ్వు వస్తావని. నీ లవ్వర్ అంటే నీకు ప్రాణం. వాడి కోసం నువ్వు ఏదైనా చేస్తావు. రాధా, రాధా, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదండి. ఏమైంది రాధా? ఏం లేదండి, కాస్త తలనొప్పిగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వద్దండి, ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నాను. సరేలే, ఒకవేళ తగ్గకపోతే గణేష్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. ఏం గణేష్, ఇంత త్వరగా వచ్చావు? ఒక ముఖ్యమైన పని కోసం వచ్చాను. అంత ఇంపార్టెంటా? మాటల్లో చెప్పలేం. అయితే రావడంలో తప్పులేదు. వస్తాను. బాయ్ రా. బాయ్. పొద్దుటి నుంచి నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఒక్కో సెకండ్ ఒక్కో యుగంలో భరిస్తూ వచ్చాను. ఇక భరించడం నా వల్ల కాదు. పదా. ఒక్కసారి అన్నావు కదా, మళ్ళీ ఏంటిదంతా? నీలో ఇంత సుఖం ఉందని తెలియక అప్పుడు అలా అన్నాను. తెలిసాక నిన్ను వదిలిపెట్టబుద్ధి కావట్లేదు. పదా.